హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఈరోజైతే మేము మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న స్వయంభూగా వెలసినటువంటి విఘ్నేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి అయినవిల్లి గ్రామంలో ఉంది. ఈ అయినవిల్లి అనేది మా కోనసీమలో ఉందండి. కాకినాడ నుంచి అయితే 72 కిలోమీటర్లు వస్తుందండి. అలాగే అమలాపురం నుంచి కూడా వెళ్ళొచ్చు. 12 కిలోమీటర్లు మాత్రమే అనమాట. అంటే అమలాపురం నుంచి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా చూసారు కదండీ! కోనసీమ అంటేనే పచ్చని పొలాలు మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. చాలా ఫేమస్ అనమాట. అలాగే ఈ అయినవిల్లి అనేది పచ్చని పొలాల మధ్య ఉందండి. స్వర్ణ గణపతిగా మిలమిల కాంతులతో ఆవిర్భవించిన క్షేత్రంగా దీన్ని చెప్తారనమాట. సో, ఇప్పుడు మేము కాకినాడలో స్టార్ట్ అయ్యి యానం, అమలాపురం మీదుగా అయినవిల్లి అయితే వెళ్తున్నామండి. దారిలో చూసారు కదండీ! ఇది పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఇలాంటివి దారిలో చాలా కనిపిస్తాయండి. చాలా బావుంటాయి ఈ విగ్రహాలన్నీ చూడడానికైతే. అయితే సడెన్‌గా ఈ టెంపుల్ ట్రిప్ వేయడానికి కారణం ఏంటనేది నేను నెక్స్ట్ చెప్తానండి. ఈ లోపల ఏంటంటే మేము దారిలో మా రిలేటివ్స్ హౌస్ ఉందనమాట. అక్కడ ఒక ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంది. దానికి ఇన్వైట్ చేశారు. అయితే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫంక్షన్ అది షూట్ చేయడం కరెక్ట్ కాదు కదండీ! అందుకే నేనేం షూట్ చేయలేదు. జస్ట్ వాళ్ళు కూర్చున్నప్పుడు మట్టుకే షూట్ చేశాననమాట. సో, అది కూడా మీకు చూపిస్తాను. వాళ్ళతో కాసేపు మాట్లాడేసి అక్కడి నుంచయితే మేము ఈ టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము వెళ్ళేదేంటంటే వీరవల్లిపాలెం అండి. ఇవన్నీ లంక గ్రామాలనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మీరు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ చూస్తా ఉన్నారు కదా! ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువండి. ఊరంతా కూడా మనకి ఈ ఫ్లెక్సీలే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా మా చుట్టాలింటికైతే వచ్చేసామండి. అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకొని అందరికీ ఒకసారి హాయ్ చెప్పేసి ఆ ఫంక్షన్ వివరాలు అన్నీ కనుక్కొని సో, ఇంకా అక్కడి నుంచయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే టెంపుల్‌కి లేట్ అయిపోతుంది కదండీ! సో, అందుకని చెప్పి ఎక్కువ సేపయితే అక్కడ కూర్చోలేదనమాట. అక్కడి నుంచి ఇంకా టెంపుల్‌కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత దారిలో చూసుకుంటే మనకంతా కూడా అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండీ! పచ్చని పొలాల మధ్య ఈ ఊరు ఉందని చెప్పేసి. మనకి టెంపుల్ కూడా అలాగే ఉంటుందండి. దారిలో అన్నీ చూస్తే మనకి ఆ పక్క, ఈ పక్క అంతా కూడా పచ్చని చెట్లతో చాలా బావుంటుంది చూడడానికైతే. సో, ఇంకా మనం వెళ్తూ దీని చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకుందామండి. దక్ష ప్రజాపతి ఈ ప్రదేశంలో విఘ్నేశ్వరుడి పూజను నిర్వహించి దక్షయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశారని చెప్తారండి. అదేవిధంగా వ్యాస మహర్షి తాను దక్షిణ భారత పర్యటనను ప్రారంభించే ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని, గోపురాలను, ద్వారాలను నిర్మించారని పురాణాలైతే చెప్తున్నాయండి. అయితే మనం టెంపుల్‌కి వచ్చేసాము. ఇదే మెయిన్ ఆర్చ్ అనమాట. టెంపుల్ స్టార్ట్ అవ్వడం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అయినవిల్లి ఆలయం అనేది కాణిపాకం ఆలయం కంటే కూడా ప్రాచీనమైనదిగా కూడా చెప్తారండి. శ్రీపాద వల్లభ స్వామి వారి చరిత్రలో ఈ ఆలయ విశిష్టత గురించి ఎందుకు కాణిపాకం కంటే ముందుందో అందులో క్లుప్తంగా రాసి ఉందండి. ఈ వినాయకుడికి నారికేళ స్వామి అని బాగా ప్రసిద్ధి చెందినాడనమాట. అంటే మనం ఒక కొబ్బరికాయ అక్కడ కొడతామని చెప్పేసి మొక్కుకుంటే చాలనమాట. మనం ఏ కోరికలు కోరుకున్నా సరే తీరుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం అండి.
సో ఇంకా ఈ ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ముందుగా కాలభైరవుడికి అయితే దర్శనం చేసుకోవాలండి. తరువాత ఒక ప్రదక్షిణ చేసుకుని ఈ విఘ్నేశ్వరుడి దర్శనం అయితే చేసుకోవాలండి. తరువాత శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని అప్పుడు చివరగా విష్ణుమూర్తి అయినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారిని అయితే దర్శనం చేసుకుంటే ఈ స్వామి దర్శనం అనేది కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ వినాయకుడికి పెన్నులతో అభిషేకం చేసి ఆ పెన్నుతో ఎగ్జామ్ రాస్తే విజయం సాధిస్తారని నమ్ముతారండి ఇక్కడ. ప్రళయాలు సంభవించినప్పుడు కూడా స్థిరంగా నిలబడే కాశీ క్షేత్రంతో సమానంగా ఈ క్షేత్రాన్ని అయితే పోలుస్తారండి. సో అందుకనే ఈ విఘ్నేశ్వరుడి ఆలయం అంత చరిత్రకెక్కిందనమాట. సో ఇప్పుడు నేను ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ నేను ఇదివరకు వచ్చానండి. నేనైతే ఒక మొక్కు మొక్కుకున్నాను. అది నాకు తీరిందనమాట. సో అందుకని ఆ మొక్కు చెల్లించుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు రెండోసారి రావడం అయితే జరిగిందండి. అందుకే నాకు అంటే అందరూ చెప్పిందే కాకుండా నాకు నా ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీ అందరికీ చెప్దామన్న ఉద్దేశంతోనే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. సో ఇదండి మా తూర్పుగోదావరి అయినవిల్లిలో ఉన్న శ్రీ విఘ్నేశ్వరుడి ఆలయ చరిత్ర అయితే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మరిన్ని వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.